బస్ స్టాండ్ వాతావరణం. ఏమా నీళ్ళు రావట్లే? ఏది నీళ్ళు రావట్లేమ్మా? చే తిన్నామ్మా? వాటర్ రావట్లే? నీళ్ళు రావట్లేదా? ఈ పరిస్థితి. రావట్లేమ్మా? నీళ్ళు రావట్లేదా? వెరీ గుడ్. ఇది కనీసం పైకి ఎక్కడానికి మెట్లు లేని బస్టాండ్ ప్రాంగణం. నిమ్మకు నీరెత్తినట్టు ఎన్ని వీడియోలు మీరైనా వేసుకోండి, మాకేం సంబంధం లేదన్నట్టు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు. ఇది బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులు ఉంటే ఈ ప్రయాణికుల సంఖ్య చూడండి. రోజుకు మన ఆర్టీసీ బస్టాండ్లో ఎంతమంది వస్తున్నారు. ఇది ప్రయాణికులు, ఈ బస్సులు చూడండి. ఇవన్నీ కూడా ఇది చూడండి. ఏమండి బాగున్నాయి వసతులు? రైల్వే కోర్టు బస్టాండ్లో ఉన్న వసతులు ఎలా ఉన్నాయన్నా? తిరుపతి బాగుందా బస్టాండు? ఫ్యాన్లు బాగున్నాయా? భోజనం దొరకదు, కూర్చోడానికి స్థలం ఉండదు. పైన ఫ్యాన్స్ చూడండి, బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి. ఫ్యాన్స్, వసతులు. వీళ్ళంతా టికెట్లు ఇవ్వకుండా ఖాళీగా కూర్చొని తిరుగుతున్నారు. ఇది ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. వీళ్ళ వల్ల ఆర్టీసీకి ఎటువంటి లాభం లేదు. మహానుభావులు బాగా చాలామంది వీడియోస్ చేస్తున్నారు. చిట్వేల్ రోడ్డు, ఆ చిట్వేల్ రోడ్డు వైసీపీ హయాంలో 2024 శాంక్షన్ అయిన విషయం కూడా మర్చిపోయినారు. ఆ తర్వాత దాని రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారు, కాంట్రాక్టర్స్ ఎవరు అనేది కూడా కొంచెం చూసుకొని వేయడం అనేది కోరుకుంటున్నాము. ఇది బస్టాండ్ పరిస్థితి. ఇది అత్యంత సుందరమైన రైల్వే కోర్టు చూడండి. ఇదేమన్నా బస్సు లేని ప్రాంతమా లేకపోతే జనాలు లేని ప్రాంతమా చూడండి. ఇది పరిస్థితి. ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకి అర్థం కావట్లే. ఇది ప్రయాణికుల పరిస్థితి. ఇలా ఉంది ప్రయాణికుల పరిస్థితి. కనీసం బస్టాండ్లో ఫ్యాన్లు కూర్చొని, ఈ రేకుల కింద ఫ్యాన్లు కూర్చొని ఎలా కూర్చోవాలో కూడా అర్థం కావట్లే. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో అర్థం కావట్లేదు. అంటే ఈ బస్టాండ్ని డెవలప్ చేస్తే ఎటువంటి ఆదాయం రాదనే ఆలోచనలు ఉన్నారు. వెరీ నైస్. అది చూడండి, ఏం చేయాలో అర్థం కాని ప్రయాణికుల పరిస్థితి.